హాయ్ అండి, వెల్కమ్ టు నన్ను స్పెషల్. ఈరోజు నేను మిరియాల రసం చెప్తున్నానండి. చాలా ఈజీ వేలో చాలా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక టమాటో చూడండి, ఒక టమాటో తీసుకున్నాను. టమాటో సైజ్ అంతా, చింతపండు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 or 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. చాలా ఈజీ వేలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. సో ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను నేను. దాంట్లో ఒక టమాటో అండ్ చింతపండు నానబెట్టుకున్నామండి. ఎందుకంటే మనము ఈజీగా మ్యాష్ చేసుకునే దానికి నానితే ఈజీ అవుతుంది చింతపండు. కాబట్టి ఒక 5 minutes or 10 minutes నానబెట్టేసుకున్నాము. ఈలోపు ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందామండి. చూశారు కదా, అన్నీ మిక్సీ జార్లో వేసేస్తున్నాను. మిరియాలు, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర వేస్తానండి. వెల్లుల్లి నెక్స్ట్ టైం, అంటే ఒక్కసారి మిక్సీ పట్టాక వెల్లుల్లి యాడ్ చేసుకుంటాను నేను. ఎందుకంటే ఫస్టే కాకుండా ఒకసారి ఫస్టే కొంచెం రఫ్గా అవుతాయి. సో ఒకసారి పట్టేశాక ఏంటంటే వెల్లుల్లి యాడ్ చేసుకున్నప్పుడు స్మూతీగా వస్తుంది. రఫ్గా వచ్చినా పర్లేదు, ఇది మనం కొంచెం వేస్ట్ తీసేసుకుంటాం లాస్ట్లో. చూసారు కదా, మిక్సీ పట్టేసుకుందాం. ఇలాగా మిక్సీ జార్ బట్టి పట్టేసుకుందామండి. సో కంప్లీట్ అయిపోయింది. వెల్లుల్లి కూడా యాడ్ చేశానండి నేను. ఒకసారి బ్లెండ్ చేసాక వెల్లుల్లి యాడ్ చేసేసుకున్నాను. అయిపోయింది. పౌడర్ చూసారు కదా, ఇలా తీసుకున్నాను పౌడరు. ఒక బౌల్లోకి తీసుకుందాము. అంతా ఒక బౌల్లో వేసుకుందామండి. ఈ వాటర్ కూడా ఒక బౌల్లోకి సిప్ చేసుకొని ఇంకో బౌల్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే పులుపు ఎక్కువగానే ఉంటుంది. నేను ఫస్ట్ చిన్న బౌల్లోనే తీసుకున్నాను కాబట్టి దాంట్లో ఈ పౌడర్ యాడ్ చేసేసుకుందాము. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, వాటర్ ఇంకొంచెం పట్టినాయండి నాకు. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. చూసారు కదా, 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఒక చిన్న స్పూన్తో అయితే 1 టేబుల్ స్పూన్ అవుతుంది. ఉప్పు నాకు 3 టేబుల్ స్పూన్లు పట్టినాయండి. మీ స్పూన్ బట్టి, మీ ఉప్పుని బట్టి, మీకు ఎంతైతే ఉప్పు అంటే తింటారో దాన్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోవటమేనండి. నేను ఇక్కడ గమనించారో లేదో, కారం వేయట్లేదండి. ఓన్లీ పసుపు, ఉప్పు, రసం పౌడర్ మాత్రమే వేసాను. ఇలా మిక్స్ చేసేసుకోవటమేనండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోండి. కంప్లీట్ మిక్స్ అయితే ఈ సాల్ట్ అనేది బాగా కరిగిపోతుందండి ఇది మిక్స్ చేయటం వల్ల. చూసారు కదా, మరీ నీళ్ళలాగా లేదు, అలా అని పప్పు చారులాగా కూడా లేదు. అలా ఉండాలి రసము. మేము తాలింపుకి ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి తాలింపు గింజలు, స్టోర్లో దొరుకుతాయి. ఇవి ఎండుమిర్చి అండి, 4 తీసుకున్నాను. నార్మల్గా 1 or 2 వేస్తారు కదా, ఇవి దీంతోనే కారం ఉంటుందండి. లాస్ట్లో చూపిస్తాను నేను. కాబట్టి ఒక 4-5 తీసుకున్నా ఇబ్బంది లేదు. సో ఆయిల్ హీట్ చేస్తున్నాను. కడాయిలో ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్ హీట్ చేసేసుకోండి. దాన్ని హీట్ అయ్యాక ఆనియన్స్, ఇందాక చూపించాను కదా తాలింపు, అవి వేసేసేయండి. ఎండుమిర్చి మటుకు వేయద్దు, ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయి కాబట్టి కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యాక వేసుకుందాము. సో ఈలోపు ఆయిల్ కాగుతుంది. నేను ఇక్కడే కరివేపాకు ఉంది అండి, చెట్టు చాలా ఫ్రెష్గా ఉంది. చూశారు కదా ఎంత బాగుందో. నేను అక్కడ నుంచి తీసుకొచ్చానండి. సో ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయింది. ఆనియన్స్, తాలింపు గింజలు వేసేసాను. ఈలోపు కరివేపాకు కూడా కడిగేసి పెట్టుకున్నాను నేను. చూసారు కదా, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, కడిగేసి పెట్టాను అక్కడ. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి కంపల్సరీ, అప్పుడే బాగుంటుంది కూడా. ఇది ఎంత ఈజీ అంటే అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు, అంత ఈజీ ప్రాసెస్. రసం అనగానే ఎవరికైనా ఈజీ అండి. క్విక్గా అయిపోయే వంట ఏదన్నా ఉంటే అది రసమేను. ఇది అసలు ఎంత మీకు నచ్చుతుంది అంటే అంత టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు
రసంలో కూడా చాలామంది చాలా వెరైటీస్లో చేస్తారండి. ఇది నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. చూసారు కదా, ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి. కొంచెం లైట్గా ఉండగానే యాడ్ చేసుకుందామండి ఎండుమిర్చి, ఎందుకంటే ఎండుమిర్చి కూడా వేగాలి. చూసారు కదా, యాడ్ చేసేసాను. అవి కొంచెం ఫ్రై అవుతుండగా కరివేపాకు కూడా యాడ్ చేస్తానండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుందాం. బాగా తిప్పేసేయండి. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. చూశారు కదా, అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడు రసం యాడ్ చేసుకుందాము. మనం ఇందాక కలిపి పెట్టుకొని ఉన్నాము కదా రసము. కొంచెం ఆనియన్స్ సైడ్ కానీ ఎండుమిర్చి కొంచెం వేయేలాగా చూసుకోండి. ఎండుమిర్చి బాగా ఫ్రై అవ్వాలండి. కంపల్సరీ ఎండుమిర్చిని కొంచెం శ్రద్ధగా అయినా, నేను ఎందుకు ఇన్నిసార్లు ఎండుమిర్చి గురించి చెప్తున్నాను. ఇప్పుడు రసం యాడ్ చేయగానే గ్యాస్ సిమ్లోకి పెట్టేసుకోండి. ఈ వేస్టేజ్ అంతా ఆపేసేయండి పైన రసం అంతా వేసుకొని. ఇప్పుడండి టెక్నిక్, ఈ ఎండుమిర్చి అంతా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం మనం ఫ్రై చేసి పెట్టాం కాబట్టి త్వరగానే మ్యాష్ అవుతాయి. సిమ్లో ఎందుకు పెట్టమన్నానంటే ఇవి హైలో ఉంటే త్వరగా రసం హీట్ ఎక్కుతుంది కాబట్టి మనం మ్యాష్ చేసేటప్పుడు లైట్గా కాలుతుందండి. అదే సిమ్లో ఉంచామనుకోండి, ఇప్పుడే చల్లగా పోసాము కాబట్టి ఎండుమిర్చి మ్యాష్ చేసినా మనకు కాలదు. ఈ ఎన్ని మిర్చీస్ ముక్కలు అయితే ఉన్నాయో పీసెస్ అవన్నీ కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలండి. ఇదే కారం ఈ రసంలోకి. కొంచెం కారం ఎక్స్ట్రాగా తినేవాళ్ళు అయితే ఎండుమిర్చి కొంచెం ఇంకా 2 యాడ్ చేసుకొని ఇలా మ్యాష్ చేసేసుకోండి తాలింపు అయ్యాక. చూశారు కదా, గరిటతో కొంచెం కదిలిచ్చి ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో చిన్న చిన్న పీసెస్ చూసి అవి కూడా మ్యాష్ చేసుకోండి. బాగుంటుంది అసలు. దీని టేస్టే హైలైట్ అండి దీంట్లో. చూశారు కదా, కరివేపాకు కూడా చాలా ఫ్లేవర్ ఇస్తుందండి రసంలోకి, చాలా బాగుంటుంది. ఇలా అన్నీ మ్యాష్ చేసేసుకోండి ఎండుమిర్చి అంతా కూడాను. తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోండి, ఎందుకంటే కారం కదా కొంచెం మంట అనిపిస్తుంది కొంతమందికి, అలవాటు లేని వాళ్ళకి. ఈ రసం తెల్లనివ్వాలండి బాగా. చూశారు కదా, ఇలా పొంగనిచ్చేసి ఒక 5 మినిట్స్ బాగా సిమ్లో పెట్టి తెల్లనిచ్చేసేయండి, బాగుంటుంది ఫ్లేవరు. చూశారు కదా, ఇలా ఉండాలండి. సిమ్లో పెట్టేటి ఒక 5 మినిట్స్ దాకా తెల్లనియండి, అప్పుడే బాగుంటుందండి రసము. అస్సలు రసం ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు. నేను తప్పనిసరి చెప్తున్నాను, మీరు ఒకసారి ట్రై చేయండి.